ఒక పేద చెప్పులు కుట్టే వ్యక్తి పెళ్లి హాల్ బయట రోజులాగా అతని పని చేసుకునేవాడు. అప్పుడే హాల్ యజమాని అతనిపై గట్టిగా అరిచాడు, ఇక్కడ నుండి వెళ్ళిపో, నీ వల్ల ఈ హాల్ అందం పాడవుతుంది. అక్కడున్న వాళ్ళంతా చూస్తూ నిలబడ్డారు. కానీ 10 minutes తర్వాత అదే హాల్ యజమాని అందరి ముందు అతని దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు. ఎందుకు? వెంకటయ్య అనే 58 years చెప్పులు కుట్టేవాడు 20 yearsగా అదే చోట పనిచేస్తున్నాడు. ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరితోనూ గొడవపడడు. అతని దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఒకే మాట చెప్పేవాడు, నెమ్మదిగా నడవండి అని. ఆ రోజు ఒక పెద్ద పెళ్ళి, ఖరీదైన కార్లు, 100 మంది అతిథులు. హాల్ యజమాని భాస్కర్ విఐపీలు వస్తున్నారని వెంకటయ్యను పంపించేద్దామని నిర్ణయించుకున్నాడు. భాస్కర్ వెంకటయ్య స్టూల్ని పక్కకు లాగేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చోవద్దు అన్నాడు. వెంకటయ్య నవ్వుతూ తన పని మూట సర్దుకుని ప్రారంభమయ్యాడు. అప్పుడే ఒక చిన్న పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని చెప్పు పూర్తిగా ఊడిపోయింది. అందరూ పిల్లాడిని చూసి నవ్వుతున్నారు. వెంకటయ్య మాత్రం సైలెంట్గా 2 నిమిషాల్లో చెప్పు సరిచేశాడు. పిల్లాడు సంతోషంగా లోపలికి పరిగెత్తాడు. కొద్దిసేపుడికి వరుడు బయటకు వచ్చాడు. తన తమ్ముడిని చూసి అడిగాడు, చెప్పు ఎలా సరైంది అని. పిల్లాడు వెంకటయ్య వైపు చూపించాడు. అప్పుడు వరుడు వెంకటయ్య దగ్గరకు వచ్చి డబ్బు ఇవ్వబోయాడు. వెంకటయ్య నవ్వాడు. పెళ్ళి ఇంట్లో చిన్నపిల్లలు ఏడవకూడదు బాబు, అది చాలు అన్నాడు. అది విని వరుడు నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయాడు. ముహూర్తం అయిపోయింది, అతిథులు బయటకు వస్తున్నారు. వరుడు మైక్ తీసుకొని అందరు స్పీచ్ అనుకున్నారు. కానీ అతను అన్నాడు, ఈ రోజున పెళ్ళిలో నాకు అత్యంత గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తి లోపల లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వరుడు వెంకటయ్యను స్టేజ్ మీదకు పిలిచాడు. వెంకటయ్య భయపడుతూ స్టేజ్ మీదకు వచ్చాడు. వరుడు అన్నాడు, మనం ఖరీదైన అలంకారాలను గుర్తించము, కానీ మన అందం కోసం ఎవరైనా చిన్న పని చేసినా వారిని జీవితాంతం గుర్తుంచుకోవాలి. అతను వెంకటయ్యకు ఒక కొత్త కుర్చీ, కొత్త పనిమూట పెట్టాడు మరియు ఒక బోర్డు బహుమతిగా ఇచ్చాడు. ఆ బోర్డు మీద వెంకటయ్య షూ రిపేర్ అని ఉంది. ఆ హాల్ అధికారిక సేవ భాగ్యస్వామి అయిన భాస్కర్ను ముందుకు వచ్చి చేతులు జోడించి, నన్ను క్షమించండి వెంకటయ్య అని చిరునవ్వుతో అన్నాడు. గౌరవం అడిగేది కాదు బాబు, ఇచ్చేది అని వెంకటయ్య అన్నాడు. చేసే పని చిన్నదైనా మనిషి గౌరవం ఎప్పుడూ చిన్నది కాదు.